వెల్కమ్ టు టీఐటీ న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. ఎస్సీ ఎస్టీ వర్గాల సంక్షేమం అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, డీసీపీ రామరెడ్డి, అదనపు కలెక్టర్లు బి శ్రీరాములు, జె అరుణశ్రీలతో కలిసి జిల్లా అధికారులతో ఎస్సీ ఎస్టీ సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు తమ శాఖల ద్వారా ఎస్సీ ఎస్టీ వర్గాలకు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని వివరించారు. అలాగే గురుకులాలు, సంక్షేమ గిరిజన రెసిడెన్షియల్ విద్యా సంస్థలు, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు, మోడల్ పాఠశాలల నిర్వహణ, మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో మాట్లాడి ఎస్సీ ఎస్టీ బాధితుల పరిహారానికి సంబంధించిన 50% నిధులను విడుదల చేయించినట్లు తెలిపారు. బెస్ట్ అలవెన్స్, స్కూల్స్ ఓవర్సీస్ విద్యా పథకం, ఎస్సీ ఎస్టీ బాధితుల పరిహారం, గురుకుల విద్యా సంస్థలకు సంబంధించిన పెండింగ్ నిధులు ఎంత ఉన్నాయో పూర్తి వివరాలను వెంటనే కమిషన్ కు సమర్పించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరులో ముఖ్యమంత్రితో సమావేశం నిర్వహించనున్నందున పెండింగ్ లో ఉన్న అన్ని నిధుల విడుదల అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లి మిగిలిన నిధులన్నింటినీ విడుదల చేయించేందుకు కృషి చేస్తామని తెలిపారు. జిల్లాలోని గురుకులాలు, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు, మోడల్ పాఠశాలలు ఒక్క సీటు కూడా ఖాళీగా లేకుండా పూర్తి విద్యార్థి సామర్థ్యంతో నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీలో ఎస్సీ ఎస్టీలకు అమలులో ఉన్న రిజర్వేషన్లను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి నిబంధనల ప్రకారం సత్వర విచారణ నిర్వహించి ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. నిజమైన బాధితులకు చట్టబద్ధంగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు క్రమం తప్పకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి సంక్షేమ పథకాల అమలులో జాప్యం లేకుండా అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు కుస్రం నీలాదేవి, రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణికొండ ప్రవీణ్, ఆర్డీఓలు బి గంగయ్య, సురేష్, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రవీందర్, ఏసీపీ రమేష్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మరి పెద్దపల్లి జిల్లాలో మరి అట్రాసిటీ ల్యాండ్ రెవెన్యూ కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో ప్రతి 3 నెలలకోసారి తప్పకుండా పెట్టాలని, ప్రతి నెల చివరి వారంలో సివిల్ జరపాలని మరి జిల్లా అధికారులందరూ కూడా దిశానిర్దేశం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ల్యాండ్ కేసులలో కానీ చాలా మంది మాకు కబ్జాలు ఉన్నాం సార్, మాకు పాస్బుక్ రాలేదని అడుగుతా ఉన్నారు, మరి భూమి కబ్జా అయిందని అడుగుతా ఉన్నారు. అన్ని పిటిషన్లు కూడా గౌరవ కలెక్టర్ గారికి అనాన్స్మెంట్ చేసి ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మరి శాస్త్రీయ పరిష్కారం చూపించాలని కూడా కలెక్టర్ గారికి, డీసీ గారికి తగాదానికి కూడా అతను కేసు పెట్టకుండా టీచర్ కాలేదు, ఎంక్వైరీ కాలేదు, గారికి తప్పకుండా అకౌంట్ చేసుకోవాలి ఉంటే వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కూడా వారికి ఆదేశాలు జరిగింది. విద్యాకు సంస్థలకు 20 ఎకరాల భూమిని మరి కేటాయించమని చెప్పి కలెక్టర్ గారికి ఆదేశించడం జరిగింది. తప్పకుండా మరి ఇండస్ట్రీ చూద్దామని చెప్పి వాళ్ళు తప్పకుండా మా ల్యాండ్ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. మరి అన్ని కేసులపై కూడా సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. మరి అన్ని కూడా సుశీల కానీ అన్ని సమస్యలు కూడా ఏదున్నా కానీ ఎస్సీ ఎస్టీ కేసు విషయంలో మరి మానవీయ కోణం చూడాలని చెప్పి పోలీస్ శాఖకు కూడా జరిగింది. మరి ఏది ఏమైనా మరి మంచి వాతావరణంలో మన పెద్దపల్లి జిల్లాలో రివ్యూ సమావేశానికి సహకరించినటువంటి అధికారులకు అందరికీ, మరి సంఘాల నాయకులకు, మా కమిషన్ సభ్యులు లక్ష్మణ గారికి, మా ప్రవీణ్ గారికి, శ్రీరామ గారికి, రాంబాబు నాయక్ గారికి, మరి డీసీపీ గారికి, అందరికి కూడా కలెక్టర్ గారికి నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై భీమ్. ఇంటర్వ్యూ పూర్తయినవి కూడా ప్రభుత్వం పరిశీలనలో ఉన్నాయి, ప్రభుత్వ బడ్జెట్ కావాలి. మరి ఈ నెల చివరి వారంలో మరి ముఖ్యమంత్రి గారి దగ్గర ఐపవర్ కమిటీ మీటింగ్ ఉంటుంది. మరి కూడా ముఖ్యమంత్రి గారి అందరికీ కూడా తప్పకుండా న్యాయం చేసి ప్రభుత్వం పథకాల విధంగా ఎస్సీ